రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ ముగిసినట్టేనా? రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైదొలిగినట్టేనా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఇంగ్లాండ్ టూర్కు వెళ్లేందుకు హిట్ మ్యాన్ సముఖంగా లేడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే సెలెక్టర్లకు చెప్పేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ టెస్ట్ కెరియర్కు ఎండ్ కార్డ్ పడిందని భావిస్తున్నారు. నిజానికి ఆసీస్ టూర్తో పాటు అంతకు ముందు పలు టెస్ట్ సిరీస్లలో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫలితంగా తనంతట తాను చివరి టెస్ట్ తుది జట్టు నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక దశలో రిటైర్మెంట్ ఆలోచన కూడా చేశాడు. కానీ సన్నిహితుల సూచనలతో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లు అప్పుడే వెల్లడైంది. అయితే రోహిత్ కెప్టెన్సీలో భారత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆసీస్తో సిరీస్లను కోల్పోయిన రోహిత్ పై నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు రోహిత్ బీసీసీఐ సెలెక్టర్లకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ బాల్ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లీ మాత్రం ఇంగ్లాండ్ సిరీస్లో ఆడనున్నాడు. ఆసీస్తో సిరీస్లో తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్ తర్వాత రెండో టెస్ట్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్ను చూపించలేకపోయాడు. 3 మ్యాచ్లలో అతను 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా రోహిత్ విఫలమయ్యాడు. సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్య 10 టెస్ట్ మ్యాచ్ల్లో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 చివరి వారంలో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్కు ఇంకా చాలా సమయం ఉండడంతో అందుబాటులో ఉండే ఆటగాళ్లపై స్పష్టత రానుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ముందు లయన్స్తో 2 4 రోజుల మ్యాచ్లు జరుగుతాయి. 2 4 రోజుల మ్యాచ్లకు సెలెక్టర్ల కమిటీ ఇండియా ఏ జట్టును ఎంపిక చేస్తోంది. ఏ జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్లు సైతం ఆడే ఛాన్స్ ఉంది. కాగా 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా 45 రోజుల పాటు ఇంగ్లాండ్ను పర్యటించనుంది. జూన్ 20న హెడ్లింగ్లో ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.